ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయన ఎన్ని అద్భుతాలు చేశారో మనందరికీ తెలుసు. కానీ రోజు రోజుకి ఆయన మీద గౌరవం మరింత పెంచే విధంగా ఆయన ఆలోచనలు, ఆయన చేసేటువంటి కార్యక్రమాలు అబ్బురపరుస్తున్నాయనే చెప్పాలి. దేశం మెచ్చే నాయకుడిగా ఇతర రాష్ట్రాల్లో ఏ మంత్రి చేయనటువంటి పనులను పవన్ కళ్యాణ్ గారు మాత్రమే చేస్తున్నారని అనిపిస్తుంది. నిజంగా చెప్పాలంటే ఇది ఆంధ్రప్రదేశ్ అదృష్టంగా భావించాలి. పల్లెలు పట్టణాలకు పట్టుకొమ్మలు అని ఎందుకు అన్నారో ఏమో కానీ నిజంగా ఎన్ని అద్భుతమైనటువంటి పల్లెలు ఉన్నాయో ఆ పల్లెలకి పట్టణాలు పట్టుకొమ్మలుగా ఉన్నాయి. కానీ ఆ పల్లెటూర్లు గత ప్రభుత్వ పరిపాలన విధానాల వల్ల నిర్వీర్యం చేసేసి వాళ్ళ అధికారాలని కూడా లాక్కుని అక్కడ ఉన్నటువంటి ఫండ్స్ను కూడా లాక్కుని పరిపాలించినటువంటి గత ప్రభుత్వాలను మనం చూసాం. కానీ పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా చెప్పాలంటే భారతదేశంలో భారతదేశం స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం చేయలేనిది, ఏ మంత్రి చేయలేనిది పవన్ కళ్యాణ్ గారు చేసి చూపిస్తున్నారంటే దానికి పవన్ కళ్యాణ్ గారే ఒక అదృష్టంగా భావించాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అలాంటి ఎన్నో చూసాం. రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, ఎంతోమంది కరెంటు లేనటువంటి జీవితాలకి వెలుగునిచ్చినటువంటి వ్యక్తిగా కావచ్చు. ఇంకొక అద్భుతమైనటువంటి పల్లె పండుగలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కార్యక్రమాలు, పల్లె మౌలిక సదుపాయాల్లో కల్పనలో భాగంగా రైతాంగానికి భరోసా కల్పించేలా ఇప్పటికే నిర్మించిన గోకులాలకు కొనసాగింపుగా మూగ జీవాల దాహార్తి తీర్చేందుకు మరియు ప్రస్తుత వేసవి కాలంలో నీటి కొరత నివారించేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. గౌరవనీయులు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ద్వారా 60 కోట్ల వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా 15,000 పశువుల నీటి తొట్టెల నిర్మాణానికి ఏప్రిల్ నెలాఖరులోగా పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి కార్యక్రమం ద్వారా ప్రతి పంచాయతీలో కనీసం ఒక్క నీటి తొట్టెనైనా ఏర్పాటు చేయబడుతుంది. ఇది మూగజీవాలకు తాగునీటి అందుబాటును కల్పించడమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను కల్పించే స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. పశు పోషణ, పర్యావరణ పరిరక్షణ, గ్రామీణ అభివృద్ధికి దోహదపడే ఈ కార్యక్రమానికి సమగ్రమైనటువంటి ప్రణాళికతో ముందుకు సాగుతుంది. అత్యున్నతమైనటువంటి కృషి చేస్తూ ఇందులో భాగస్వాములైనటువంటి ఉపాధి హామీ కార్మికులు మరియు క్షేత్రస్థాయి సిబ్బందికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు పవన్ కళ్యాణ్ గారు.